మండమిలిగే పండుగతో మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీ సాంప్రదాయాలతో 4 రోజుల పాటు జాతర జరుగుతుందని అన్నారు. జాతర జరిగే రోజులలో నియమనిష్టలతో జాగారం ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్న సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మినీ మేడారం జాతర అయితే కన్నుల పండుగగా అయితే ప్రారంభమయ్యింది. నేటి నుండి 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా కూడా మినీ మేడారం జాతరను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జాతర సంబంధించి కూడా మాట్లాడేందుకు మనతో పాటు సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధమైన అరుణ్ ఉన్నారు. ఈ 4 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ముందుగా ఏ పూజా కార్యక్రమంతో ఈ మినీ మేడారం జాతర ప్రారంభం అవుతుందనే అంశాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడదాం. చెప్పండి, మినీ మేడారం జాతర సంబంధించి కూడా ముందుగా ఎలాంటి పూజా కార్యక్రమాలతో ఈ జాతర ప్రారంభమవుతుంది, నేటి నుంచి ఎప్పటివరకు ఈ జాతర కొనసాగుతుంది? ఈ మినీ మేడారం జాతరను మండమెలిగే పండుగ అంటాము. దాదాపు వారం రోజుల ముందు నుంచే గుడి మెలిగే పండుగతోటి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. గుడి మెలిగే పండుగ రోజున అడవికి వెళ్ళి కొత్తగడ్డి తీసుకొచ్చి పుట్టమన్ను తీసుకొచ్చి అమ్మవారి పీఠాన్ని అలికి ఆ పసుపు కుంకుమలతోటి ముగ్గులేసి ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీరే పెట్టి అమ్మవార్లని ఆ రోజు నుంచి ఈ రోజు అంటే మండమెలిగే పండుగ రోజు వరకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ అమ్మవారిని కొరడం జరుగుతుంది. అంటే ఈ మండమెలిగే పండుగ రోజున ఉదయం పూట దాదాపు 10-11 ప్రాంతంలో ఊరు చుట్టూ అష్టదిగ్బంధనం చేస్తాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంతమంది అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాబట్టి అమ్మవారి మీద ఎటువంటి దుష్టశక్తుల కళ్ళు కానీ అమ్మవారికి దిష్టి తాకకుండా, అట్లే ఊర్లో ఉన్న ఇక్కడ ఉండే ఆదివాసులకు కానీ పూజారులకు కూడా ఎటువంటి కీడు కలగకుండా అష్టదిగ్బంధనం చేయడం జరుగుతుంది. ఇదే పూట రాత్రిపూట ఇటు సమ్మక్క పూజారులు, ఇటు సార్లమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు ఈ మేడారం చేరుకొని రాత్రి దాదాపు 12 నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ పౌర్ణమి అంటే ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలు ఉంటూ పూజలు నిర్వహించడం జరుగుతుంది. గురువారం ఉదయం పూట మరల వీళ్ళను ఊర్లో ఉన్న గుడికి తీసుకెళ్లి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా దీపధూప నైవేద్యాలు కూడా ఉన్నాయి. అతి పెద్ద జాతర ఇది, ఆదివాసీల జాతర కూడా పేరు ఉంది. అయితే ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు మీ సంప్రదాయబద్ధంగా ఏదైతే మీ సంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఈ పూజా కార్యక్రమాలు అనేది ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే ఉంటుంది. అమ్మవారికి పసుపు కుంకుమ చీర సహజ సిద్ధంగా దొరికే తిలకళ్ళు ఇప్ప పూలను సారని ఆరబోస్తాం. ఇప్ప పూలను నైవేద్యంగా పెట్టి అమ్మవారికి అంటే శాంతి పూజ జరుగుద్దండి ప్రత్యేకంగా. అది మాత్రము అంటే అమ్మవార్లకు ఎక్కడైనా మన సాంప్రదాయాల ప్రకారం శాంతి పూజ అనేది ముఖ్యంగా చేయాలి. అది అంటే రక్తాన్ని చూపెట్టాలి అమ్మకి. ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఇవన్నీ చాలా గోప్యంగా ఉంటాయి. ఎవరిని ఎలో చేయమండి పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు బయట వ్యక్తులను ఎవరిని ఎలో చేయము. ముఖ్యంగా సమ్మక్క సారలకు సంబంధించి కూడా అతి ప్రీతి అయిన వస్తువులు, ఎలాంటి వస్తువులను సమర్పిస్తారు భక్తులు? అంటే మేడారం అంటే బెల్లం అండి. ఆ బెల్లాన్ని అంటే నిలువెత్తు బంగారం అంటారు కదా, ఆ నిలువెత్తు బెల్లాన్ని గద్దల మీద వేసిన తర్వాత అది బంగారంగా మారుతుంది. అంటే అమ్మవారికి ప్రతీక. ఈ బంగారం అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పగిడిద్దరాజుని అమ్మ భర్త కాబట్టి ఆయనను బంగారంతో పోల్చుకుంటారు. అట్లనే ఈ బెల్లం కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత అది బంగారంగా అవుతుంది అన్నట్టు. అంటే దీనిలో చూసుకుంటారు అన్నట్టు. ఏదైతే గుడిమెలిగే పండుగతో మొదలైన మినీ మేడారం జాతర నేటి నుంచి 4 రోజుల పాటు అయితే కొనసాగుతుంది. ఇటు ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా ఏదైతే ఇటు ఆదివాసీల సాంప్రదాయాల ఆధ్వర్యంలోనే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 4 రోజుల పాటు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇటు జాతర మొదలైన కాంచెలు కూడా ఇటు సమ్మక్క సారలమ్మకు సంబంధించిన పూజలు కూడా ఇటు ఏదైతే ఉపవాసం ఉంటూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇటు అమ్మవార్లకు అతి ప్రీతి అయిన ఇటు ఏదైతే బెల్లం అంటే బంగారం కావచ్చు, ఇటు సీర సార పసుపు కుంకుమ గాజులు వంటివి కూడా భక్తులు అమ్మవార్లకు సమర్పించుకుంటారంటూ కూడా చెప్తున్నారు. నేటి నుంచి ఈ జాతర అయితే 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా జాతర అయితే కొనసాగుతుందంటూ కూడా ఇటు సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధమైన అరుణ్ చెప్తున్న పరిస్థితి మేడారంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ హరికృష్ణ, మేడారం గద్దెల నుండి.